మచిలీపట్నంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొందా తుఫాన్ ఎఫెక్ట్తో మచిలీపట్నంలో పూర్తి స్థాయిలో దాని తీవ్రత అనేది కనపడతా ఉంది. ప్రస్తుతం మనం చిలకలపూడి వెళ్లే దారిలో ఉన్నాం. ఇక్కడ మొత్తం భారీ వృక్షం నేలకూలటంతో పాటుగా విద్యుత్ స్తంభం కూడా కూలిపోయిన పరిస్థితి చూడొచ్చు. పూర్తి స్థాయిలో ముందస్తుగానే అధికారులు విద్యుత్ సరఫరాని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని అయితే మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇటు చిలకలపూడి వెళ్లే రహదారి మొత్తం కూడా చెట్లు, భారీ వృక్షాలన్నీ కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈదురుగాలుల తాకిడి ఈ తుఫాను తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున అంటే 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలుల తాకిడి ఉంటుందని అధికారులు ముందుగానే చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుతం తుఫాను తీరం దాటే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మచిలీపట్నం సమీపంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ చెట్లన్నీ కూడా విరిగి పడిపోయిన దారుణమైన పరిస్థితి చూడొచ్చు. విజువల్స్లో కూడా పూర్తి స్థాయిలో ఈ విద్యుత్ స్తంభం అనేది విరిగి 2 ముక్కలుగా ఈ చెట్టు మీద కూడా పడటం, ఆ భారీ వృక్షం కూడా విరిగి రోడ్డు మీద పడటంతో పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలకు సంబంధించి కూడా అధికారులు ప్రస్తుతం అత్యంత వేగంగా ఈ వాహనాల రాకపోకలు కనుక చూసుకోకుండా వస్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని నివారించడానికి సంబంధించి అధికారులు కూడా ఈ సహాయక చర్యలు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఈ విద్యుత్ వైర్లు కూడా ప్రధాన రహదారి మీద కూడా పడిపోయిన పరిస్థితి. విద్యుత్ సరఫరా మొత్తం నిలిపివేశారు. మచిలీపట్నం అంతా కూడా ప్రస్తుతం చెమ్మ చీకట్లు కూడా నిండిన నేపథ్యంలో మొత్తం అందరూ ఎవరైతే ఉంటారో బందరవాసులు అందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలని కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. పోలీసులు కూడా ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో సాయంత్రం 6 గంటల నుంచి అందరూ ఇళ్లకే పరిమితమైపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈదురుగాలుల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం మనకి స్పష్టంగా చూడొచ్చు. ఒక భారీ వృక్షం ఒక రహదారి మొత్తాన్ని కూడా ఆక్రమించేటువంటి భారీ వృక్షం ప్రస్తుతం కూలి ప్రస్తుతం విద్యుత్ సరఫరాకి సంబంధించి ఆ విద్యుత్ పోల్ కూడా విరిగిపోయిన పరిస్థితి. అంత ఈదురు గాలులు, అంత బలమైన గాలులు వీస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు రహదారి అంతా కూడా విద్యుత్ సరఫరాకి సంబంధించిన ప్రధాన ఆ విద్యుత్ వైర్లన్నీ కూడా రోడ్డు మీద కూడా పడిపోయిన పరిస్థితి. ఈ విద్యుత్ మొత్తాన్ని కూడా పునరుద్ధరించాలంటే రేపు ఉదయమే ఇదంతా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో అటు మంగినపూడి బీచ్కు వెళ్లే ప్రధాన మార్గంలో కూడా వృక్షాలు సాయంత్రం నుంచే నేలకొరిగిన పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపటి క్రితం కూడా అక్కడ పూరిల్లులు కూడా పైకప్పులు కూడా ఎగిరిపోయిన పరిస్థితి. అదేవిధంగా భారీ వృక్షాలు కూడా కూలిన పరిస్థితి అయితే మనకి మంగినపూడి బీచ్ ప్రధాన రహదారితో పాటు ప్రస్తుతం మనం ఉన్నటువంటి చిలకలపూడి రహదారి దగ్గర కూడా భారీ వృక్షాలు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. వీటికి సంబంధించిన సహాయక చర్యలు వాళ్ళ రాత్రి ఈ తుఫాను కేంద్రం తీరం దాటిన తర్వాతే సహాయక చర్యలు కూడా ఒకవైపున ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరించకుండా నిలిపివేయాల్సిన పరిస్థితి అయితే మనకి మచిలీపట్నంలో ఉంది. అవుట్ హైదరాబాద్ స్టూడియో. మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాన్ దిశను మార్చుకుంది. అంతర్వేది దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే వరకు అత్యంత కీలకం. ఇప్పటికే భీకర గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి అక్కడక్కడ చెట్లు విరిగి పడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేల కూలుతున్నాయి.